కోసం ప్రాణాలిచ్చే స్నేహితులు ఉంటారని అనడానికి రమేష్ హరికృష్ణ జీవితమే ఓ ఉదాహరణ. రోడ్డు ప్రమాదంలో స్నేహితుడు హరి చనిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రమేష్ మిత్రుడు లేని జీవితం ఎందుకు అని అనుకున్నాడు. నేరుగా అక్కడి నుంచి భరత్ నగర్ రైల్వే స్టేషన్ కు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. దీనిపై భరత్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర స్పెషల్ రిపోర్ట్. ఎటువంటి రక్త సంబంధం లేదు, ఎటువంటి బంధుత్వం లేదు, కేవలం స్నేహం కోసం ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇవాళ తెల్లవారుజామున ముసాపేట ప్రాంతంలో జరిగిన బైక్ ప్రమాదంలో స్నేహితుడు చనిపోయాడని మరొకరు కూడా ముసాపేట రైల్వే స్టేషన్ వద్దకు వచ్చి ట్రైన్కు ఎదురుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇద్దరు స్నేహితులు కూడా గుంటూరుకు చెందిన వారుగా సమాచారం ఉంది. ఇద్దరు కూడా ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. నిన్న రాత్రి 11:30 ప్రాంతంలో బైక్ యాక్సిడెంట్ జరిగింది. బైక్ యాక్సిడెంట్లో ముందు నడుపుతున్న స్నేహితుడు ముందు ఒకరు నడుపుతున్నారు, వెనుక ఒక కూర్చున్నారు. వెనుక అతను చనిపోవడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి నేరుగా బైక్ను అక్కడే యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో వదిలి ముసాపేట్ రైల్వే స్టేషన్ ప్రాంతానికి వచ్చాడు. నిన్న రాత్రి ఆ ట్రైన్ ఎదురుగా వెళ్ళారు. రాత్రి ఇక్కడ డ్యూటీలో ఉన్న వారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఏం చూశారు, వారికి ఏం కనిపించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాత్రి ఈ ఏరియాలో రాత్రి మీకు తెలిసినంత వరకు ఏం జరిగింది? ఎవరైనా ఇటువైపు వచ్చారా? ఎటువంటి ఇన్సిడెంట్ జరిగింది రాత్రి? ఒక అతను వచ్చండి సార్, 11:30కి వచ్చి ట్రాక్ మధ్యలో నిలబడ్డాడు. ఎక్స్ప్రెస్ వస్తుంది, ఆ టైంలో హారన్ కొడుతుండు డ్రైవరు, అట్లనే నిలబడిపోయిండు. అంతే. ఏ టైంలో జరిగింది అది? 11:30. ఏ ట్రైన్ వస్తుంది అక్కడ నుంచి? ఉస్మానాబాద్. అంటే అది ఎక్స్ప్రెసా సూపర్ ఫాస్ట్? ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్. మీరు ఎన్నిటికీ ఇన్ఫార్మ్ చేశారు? ఇమ్మీడియట్లీ 10 minutes లోపలనే ఇచ్చేసినాం. బండి పాస్ కాగానే ఇన్ఫార్మ్ చేసినాం మాస్టర్కి. అది ఎన్నిటికీ పోలీసులు వచ్చారు? ఏంటి అసలు అలా 10 నిమిషాలలో వచ్చేసారు సార్. అంతే. ఇది ఇన్సిడెంట్ చూపిస్తే ఒక హ్యూమన్ బీయింగ్గా మీకు ఏమనిపించింది? మామూలుగా మీరు చూస్తుంటారు, ఇక్కడ పనిచేస్తుంటారు, గతంలో కూడా యాక్సిడెంట్ చూసినారు. ఒక హ్యూమన్ బీయింగ్గా రాత్రి అది చూసినప్పుడు ఏమనిపించింది మీకు? ఏమనిపించింది అంటే అకస్మాత్తుగా వచ్చి నిలబడిపోయిండు. అది ఎక్స్ప్రెస్ కదా, ఇక మనం ఏం చెప్పలేకుండా పిలుద్దామన్నా మనం చాలా దూరం ఉండిపోయినాం కదా. అదే సార్. మీకు ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఏమనిపించింది? ఇక బాడీ మొత్తం వచ్చి అక్కడ చాలా దూరం పట్టయిపోయింది కదా. అది ఓకే. రాత్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ఎదురుగా వెళ్ళిన పరిస్థితి. ఉస్మానాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు స్ట్రైట్గా వెళ్ళడం అంటే రోడ్డు ఇక్కడ వచ్చి ట్రైను వెళ్తున్న సమయంలో అడ్డంగా నిలబడంతో వేగంగా వస్తున్న ట్రైను ఢీకొట్టడంతో చెల్లాచెదురుగా పడిపోయింది. మృతదేహం అంతా కూడా చెల్లాచెదరపడింది. 10 నిమిషాల్లో ఇన్ఫార్మ్ చేశాము, పోలీసులు వచ్చారు. జరగాల్సిందంతా కూడా వాళ్ళంతా కూడా అవసరమైన చర్యలు తీసుకున్నారని కూడా ఇక్కడ డ్యూటీలో ఉన్న రైల్వే సిబ్బంది చెప్తున్నారు. మొత్తం మీద స్నేహం కోసం తన ప్రాణ స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేకపోవడంతో ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న ప్రకారం చూస్తే చాలా ఉదయ విదారకమైన ఘటనగా వారంతా కూడా చెప్తున్నారు. ముసాపేట్ రైల్వే స్టేషన్ నుంచి కెమెరామెన్ శివతో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ. బెక్ట్ న్యూస్. ఇద్దరిది ఒకే ఊరు, కలిసే బ్రతికారు, మరణంలో కూడా కలిసే ఉన్నారు. రోడ్డు యాక్సిడెంట్ లో హరికృష్ణ చనిపోయిన కొద్దిసేపటికి రమేష్ కూడా ఆత్మహత్య చేసుకోవడంతో వీరి ఫ్రెండ్స్ షాక్ కి గురి అవుతూ ఉన్నారు. మార్చురి దగ్గరికి ఊరు నుంచి స్నేహితులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. గాంధీ హాస్పిటల్లో పరిస్థితిపై మా ప్రతినిధి అరుణ్ పూర్తి డీటెయిల్స్ ని మనకు అందిస్తారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున యాక్సిడెంట్లో చనిపోయిన స్నేహితులకు సంబంధించినటువంటి మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోయిన హరికృష్ణ మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతుంది. వాళ్ళ బంధువులు అలాగే స్నేహితులందరూ కూడా పోస్ట్ మార్టం కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఫార్మాలిటీస్ కావాల్సినటువంటి ప్రక్రియలో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ MCA క్లాస్మేట్స్తో పాటు బంధువులందరూ కూడా గ్రామస్తులందరూ రావడం జరిగింది. మనం చూస్తున్నాం, ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు ఆయన ఏడుస్తున్న దృశ్యాలని మనం స్పష్టంగా చూడొచ్చు. ఆయన దగ్గరి బంధువు ఉదయమే సమాచారం తెలిసిన తర్వాత వచ్చి డెడ్ బాడీని చూసిన తర్వాత తట్టుకోలేకుండా హృదయ విదారకంగా రోధిస్తున్న దృశ్యాలు మన విజువల్స్లో చూడొచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా చిన్న గ్రామం, 1000 మందికి మాత్రమే యువకులు ఉండేటువంటి ఆ గ్రామంలో ఉదయం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చనిపోయారనే సమాచారం మేరకు వాళ్ళందరూ కూడా ఒకేసారి తెలియగానే ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకరొకరు వాళ్ళు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం, కావాల్సిన ఒకరికొకరికి సమాచారం ఇచ్చుకోవడం జరుగుతుంది. ఈ సమాచారం అసలు వీళ్ళకి ఎలా తెలిసింది, యాక్సిడెంట్కి సంబంధించిన సమాచారంతో ఎలా ఇక్కడికి రావడం జరిగింది అనేది వాళ్ళ బంధువులతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరిగింది సార్? మాకు
11:30 ప్రాంతంలో ఫోన్ చేశారండి. ఏరే ఆ ఫోన్ నెంబర్ ద్వారాగా ఏరే అతనికి చేస్తే అతను మా ఇంటికాడ ఉండే అబ్బాయికి ఫోన్ చేసిండు. మా ఊరు అబ్బాయే. ఆ అబ్బాయి ఏరే ఊర్లో ఉంటుండు. ఆ అబ్బాయి ఫోన్ చేసి మళ్ళీ మాకు చెప్తే మేము అప్పుడు 12 ఆ ప్రాంతం మాకు తెలిసింది. మేము మళ్ళీ అన్నీ చేసుకొని వచ్చి చేసేపటికి 6-7 అయింది. కోకటపల్లి వచ్చినాక అక్కడికి వచ్చి ఇవన్నీ మరి అసలు కనుక్కుంటే మరి ఈ స్పాట్ డెడ్ అనరు ఈ రకంగా అని చెప్పారు. ఆ రకంగా లారీ ఫస్ట్ మాకు వచ్చినప్పుడు చెప్పటమేమో లారీ తప్పు అని చెప్పారు. తర్వాతనేమో వీళ్ళే ఓవర్టేక్ చేశారు అన్నట్టుగా నేను పోలీసు వారు చెబుతున్నారు. ఈ విజువల్ చూసినామని ఫస్ట్ ఏమో లారీ పోయినాక వీళ్ళు కింద పడే ఉన్నాడు, వాళ్ళు లేచిపోయినాడు అని చెప్తున్నారు. అది తెలిసింది. అక్కడి నుంచి మేము మళ్ళీ ఈ హాస్పిటల్కి మార్చరీకి అని చూడటానికి అసలు అని వచ్చేసామండి. మీరు లారీ వాళ్ళని కంపెనీ వాళ్ళ ఐడెంటిటీ కార్డు కూడా ఎవరోసారి తీయండి ఎక్కడ పోతుందండి, అది లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైనా ఇన్సూరెన్స్ ఇది అవుద్దని చేయటమే కానీ ఇప్పుడు లారీని వాళ్ళు ఆపాలి కదా, తప్పు ఎవరిదనేది కానీ లారీని చేయలేదు. అది దాన్ని బట్టి మీరు కూడా ఏంటంటే లారీ మీద చర్య తీసుకోవాలని మేము ఇది చేస్తున్నాం. ఇంకొక అతను కూడా ఆత్మహత్య చేసుకున్నారని మరి దాని ఏంటంటే వాడు ఇది చేయలేక వాడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రెండింటిని ఏంటంటే లారీ వాడిని పట్టుకుంటే ఇవన్నీ తేలిపోతుంది మాకు. అది గాడికి మేము వెళ్ళలేదు. ఇప్పుడు వాడు ఏంటంటే ఈ అబ్బాయి చనిపోతే నాకు ఇదేమవుతుంది అని వాడు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఈ లారీ వాళ్ళు ఇదేంటంటే ఇది చేయటమే కారణం దానికి. ఇప్పుడు లారీ తప్పు ఎవరిదనేది కాదు, ఏంటంటే లారీని ఆపాలి కదా. ఇప్పుడు సీసీ కెమెరాలో పడ్డది, సీసీ కెమెరా లారీ నెంబర్ చూశారు, పేరు చూశారు, దాన్ని బట్టి ఏంటంటే మీరు పక్క పోలీస్ స్టేషన్ కానీ నేను చేసి దాన్ని ఆపాలి కదా, దాన్ని అది ఇంకా చేయలేదు. మరోవైపు వాళ్ళ బంధువులు అలాగే ఇక్కడ దగ్గర బంధువులు కూడా రావడం జరిగింది. అతనితో పాటు చదువుకున్న వాళ్ళ బంధువుతో మాట్లాడతారు. అంటే మీకు ఎలా దొరికింది సార్ మీకు సమాచారం? మీకు మెసేజ్ ఎప్పుడు? నైట్ 11:30కి వాళ్ళ ఫాదర్కి వాళ్ళకి వచ్చిందండి. మాకు మార్నింగ్ తెలిసింది. మేము వాళ్ళ ఫ్రెండ్ని యాక్సిడెంట్ అయిందని చెప్పారు, అందుకనే వచ్చాం ఇక్కడికి. చనిపోయిన సమాచారం తెలుసా? లారీ టచ్ చేసి వెళ్ళిపోయిందని చెప్పారు. అంటే ఎలా ఉంటుంది రమేష్ కృష్ణ ఎంత ముసాపేట ఫ్లైఓవర్ దగ్గర లారీ టచ్ చేసి వెళ్ళిపోయింది. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? వాళ్ళ రమేష్ వాళ్ళ ఫ్రెండ్ కాదండి, కజిన్, బ్రదరు. ఏం చేసిన ఇద్దరు కలిసే చేసేవాళ్ళు, ఇద్దరు కలిసే ఉండేవాళ్ళు, మంచి ఫ్రెండ్స్ ప్లస్ బంధువులు. కానీ అతను చనిపోవడం చూసి షాక్కి గురయ్యి ఇతను ఇలా చేసుకున్నాడని తెలిసింది. అంటే మీరు అంతా ఒకే దగ్గర చదువుకున్నారంటున్నారు, ఎంసీఏ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళు ఉన్నారండి. మేము కాదండి, ఫ్రెండ్. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది? చాలా బాగుంటుంది సార్, ఇద్దరు ఏది చేసినా కలిసే చేసేవాళ్ళు. ఇది వీళ్ళ బంధువులు దగ్గర వాళ్ళు చెప్తున్న తీరైతే ఏది చేసినా ఇద్దరు కలిసి చేసేవాళ్ళు అనేది చెప్తున్నారు. మరోవైపు ఎంసీఏకి సంబంధించిన బ్యాచ్ వాళ్ళు కూడా ఎక్కువ మంది రావడం జరిగింది. తను బెంగళూరులో ఇతరత్ర కాడ కూడా పనులు చేశారు, మలేషియా కూడా వెళ్ళొచ్చారు, వాళ్ళు కలిసి పనిచేశారని చెప్తున్నారు. వాళ్ళ స్నేహం జరిగిన పొరపాటు అయ్యుంటుందేమో అనే ఉద్దేశంతో తను చనిపోయి ఉంటాడు. దగ్గర బంధువు అలాగే స్నేహితులు అవ్వడం వల్ల ఇన్సిడెంట్ జరిగిందనేది ఇక్కడ వీళ్ళ బంధువులు చెప్తున్నారు. మరోవైపు ఒకటి పోస్ట్ మార్టం ఒక దగ్గర జరుగుతుంది, మరొకరు పోస్ట్ మార్టం గాంధీలో జరుగుతుంది, రమేష్ది ఉస్మానియాలో జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన బంధువులు చాలా కుగ్రామం, చిన్న గ్రామం, 1000 మంది కూడా ఉండనటువంటి ఆ గ్రామంలో ఇద్దరు చనిపోవడం విషాద ఛాయలు అనుకున్నాయి. గ్రామానికి సంబంధించి ఇద్దరు యువకులు అనుకోని రీతిలో చనిపోవడం వల్ల కొంత అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందనే సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ కోసం వాళ్ళ బంధువులు వాళ్ళు అలాగే ఫొటోస్ తీసుకుంటూ చాలామంది సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జరిగిన